హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తారు? ఎందుకు బాధపడతారు? ఎందుకు కుమిలిపోతారు? ఎందుకు విసిగిపోతారు? ఎందుకు చచ్చిపోతారు అనుకుంటున్నారు? మీ దేవుడు లేడా? నిన్ను అర్థం చేసుకోడా? నీ బాధ తీర్చలేడా? నీ కష్టాన్ని తీర్చలేడా? నీ కన్నీరు తొడవలేడా? నీ గర్భఫలం ఇవ్వలేడా? నీ రుణబాధలు తీర్చలేడా? నీ స్వభావాన్ని మార్చలేడా? నీ కుటుంబాన్ని కట్టలేడా? నీ అవసరతలన్నీ తీర్చలేడా? తీర్చగలడు అని నమ్మితే నువ్వెందుకు కుమిలిపోవాలి? మార్టిన్ లూథర్ గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు, రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఆయన మంచి గొప్ప విశ్వాసి. కానీ ఒకరోజు చాలా బాధతో ఉన్నాడంట. ఏదో మనుషులందరూ నన్ను తృణీకరిస్తున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అని తనకున్న బాధలన్నీ తలంచుకొని విచారంగా కూర్చొని ఉన్నాడట. ఏమండి భోజనానికి రండి అని భార్య వచ్చి పిలిస్తే నాకొద్దు, నా మనసు బాగోలేదన్నాడట. మళ్ళీ వచ్చి పిలిచిందట, నాకొద్దు చెప్తాను కదా నేను తిన్నాను అన్నాడట. మూడోసారి ఆమె పిలవలేదు కానీ నల్ల గౌన్ వేసుకున్నారంటే ఇతర దేశాల్లో ఎవడో చచ్చిపోయాడని అర్థం. ఏంటంటే నల్ల బట్టలు వేసుకున్నారంటే ఎవరో చచ్చిపోయారని అర్థం అన్నమాట. సో ఏమో నల్ల గౌన్ వేసుకొని ఎదురుగుండా నిలబడింది వచ్చి. అసలే బాధలో ఉన్నాడు. అటు చూసి ఎవడు చచ్చాడు అన్నాడట. మళ్ళీ ఇన్ని బాధలు ఉంటే నాకు ఇంకో చావు వచ్చిందా ఎవరిదో అని, ఎవడు చచ్చాడు అందట. ఆమె మెల్లగా దేవుడు చచ్చిపోయాడండి అందంట. నీకేమన్నా పిచ్చా? దేవుడు చచ్చిపోవడం ఏంటి? మన దేవుడు సజీవుడు. అదేనండి. మరి దేవుడు లేని వాళ్ళగా ఏడుస్తూ కూర్చుంటారేంటి? మన దేవుడు చచ్చిపోలేదు అంటున్నాడు కదా, మన దేవుడు సజీవుడు అంటున్నాడు కదా. మరి మీరెందుకు చింతిస్తున్నారు? మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరెందుకు మనసు పాడు చేసుకుంటున్నారు? అలాగని ఒక్కసారి ఆయనకి గొప్ప కనువిప్పు కలిగింది. అవును కదా, ఈ లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్న ప్రభు ఉన్నప్పుడు శ్రమ దినమును నీవు కృంగిన ఎడలా చేతగాని వాడివైపోతావు. సాతాను మొదట మనకు శ్రమలు పెట్టి మనల్ని కృంగదీసి మనల్ని బలహీనపరిచి మనల్ని ఎక్కువ తొక్కాలని చూస్తాడు. అందుకే శ్రమలు వస్తే శ్రమ నుండి ఉండుట నాకు దావీదన్నాడు మేలయ్యింది. ఎందుకంటే శ్రమ వచ్చిందంటే యేసయ్య నాకు దగ్గర అవుతాడు. యేసుప్రభుకు నేను కేకలేస్తాను, ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం. నీకు శ్రమలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేయటం కుదరలేదు అని చెప్పకండి. మీటింగ్కి రాలేదే అమ్మంటే శ్రమలు బాధలు ఎక్కువ ఉన్నాయండి రాలేకపోయాను అనకండి. బాధలు ఎక్కువ ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? వాడు జ్వరం వచ్చేసిందంట భయంకరంగా. వాడు ఫ్రెండ్ అకస్మాత్తుగా వచ్చి చూస్తే మంచాన పడి మూలుగుతూ ఉన్నాడు. వాడిని చూసి ఒరే చాలా జ్వరం ఉందిరా, రారా హాస్పిటల్కి తీసుకెళ్తారంటే వాడు అన్నాడట, ఆ 3 రోజుల నుంచి నేను గడ్డం గీసుకోలేదు, స్నానం చేయలేదు, లింగిపచ్చి కట్టుకొని ఉన్నాను, మాసిపోయిన బని వేసుకొని ఉన్నాను, డాక్టర్ గారి దగ్గరికి నేను ఇప్పుడు రాను, జ్వరం తగ్గిపోయాక వస్తాను అన్నాడట. ఎప్పుడు వస్తాడట? జ్వరం తగ్గిపోయాక గడ్డ గీసుకొని స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడట. ఎందుకు అవసరమా? ఇంకప్పుడు డాక్టర్ అవసరం లేదు కదండి. ఉన్న పాటునరా. నా మనసు బాగోలేదు ఇవాళ ప్రార్థన చేయను, రేపు చేస్తాను అనకండి. మనసు బాగోనప్పుడే ప్రార్థన చేయాలి. నాకు బాధలు ఉన్నాయి, ఇప్పుడు నేను చర్చికి రాలేను, రేపు వస్తాను అనకండి. మనసు బాగోలేదు కాబట్టి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయాలి. మరో ప్రవక్త అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించిపోతుంది, సిగ్గుమాలిన జనులారా కూడిరండి. సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం అంతంలో ఉన్నాం. ఇంతకాలం నీ జీవితంలో శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, పాపాల్లో ఉన్నావు, వేదనలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, సిగ్గుమాలిన పనులు చేస్తున్నావు. ఇంకా కూర్చోవద్దు, త్వరగా రా, సమయం గతించిపోతుంది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే పాత బతుకుతో కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలని ఎవరికైనా ఆశ ఉందా చెప్పండి? ఈ అప్పులు, ఈ గర్భఫలం లేని స్థితి, ఈ కరువు, ఈ దరిద్రం, ఈ వేదన, ఈ దిగులు, ఈ బాధలతోటే ఇంకో సంవత్సరం దయచేయి ప్రభువా అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇంకొద్దు నాయనా, ఇంకొద్దు. కొత్త సంవత్సరంలో నాకు కొత్త హృదయం కావాలి, కొత్త జీవితం కావాలి, నూతన ఆశీర్వాదాలు కావాలి అని అడిగేవాళ్ళు ఈ రోజున
ఉన్న పాటున ఆయన దగ్గరికి వస్తే కృపా సత్య సంపూర్ణుడు మన మీద కృప చూపించి మనల్ని క్షమించి మనల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా క్రీస్తు సారూప్యం పొందిన వారుగా మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నాకు సహాయం చేయి తండ్రి, ప్రభువా నన్ను కనికరించు నాయన అని ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారితో నీవు మాట్లాడయ్యా. ఈ కొత్త సంవత్సరం నిజంగానే ఆశీర్వాదకరమైన, అభివృద్ధికరమైన, జయకరమైన సంవత్సరంగా మా జీవితాల్లో ఉండనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించము తండ్రి. ఈ కొత్త సంవత్సరం ఈ పాపాలు మమ్మల్ని వెంటాడక, ఈ పాప జీవితాలతో మేము మరో సంవత్సరంలో ప్రవేశించక, ఇదిగో ఈరోజు జీవాత్మను మా మీద కురిపించు నాయన. మా మీద ఊది మాకు పరిశుద్ధాత్మను దయచేయి నాయన. పాపాన్ని జయించే శక్తిని దయచేయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయ్యా. మా పాపాలను బట్టి మమ్మల్ని శిక్షిస్తే మేము నామరూపాలు లేకుండా పోతామయ్యా. మమ్మల్ని కృప చూపించి కనికరించి క్షమించి నీ బిడ్డలుగా చేసుకునమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.